ఉంటారు. అసలు ఎందుకు పెట్టారు ఇది డిపార్ట్మెంట్‌లో? ఇది దాదాపు 2013లో ఇంట్రొడ్యూస్ చేశారు ఇది 100 టైమ్ కాల్ అనేది. దీన్ని పెట్టడం వల్ల ప్రజలకు ఎటువంటి సౌకర్యం కలిగింది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏంటంటే ఎఫ్ఐఆర్ చేసుడు ఇన్వెస్టిగేషన్ తర్వాత. ముందైతే ఏదైనా ఇన్సిడెంట్ అయితే స్పాట్‌కి పోలీస్ పోవాలి. పోతే పబ్లిక్ అదొక రకమైన రిలీఫ్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ 24 అవర్స్ కష్టపడి పనిచేస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, టోటల్గా జామ్ అయిపోద్ది అంతా. రేపు పొద్దున్నే కేసు రిజిస్టర్ చేసి తీద్దామంటే అయిద్దా? పోలీస్ పోవాల్సిందే స్పాట్లో, దాన్ని తీయాల్సిందే మొత్తం, మళ్ళీ విత్ ఇన్ 1 అవర్లో రెస్టోర్ చేయాల్సిందే. ఇవన్నీ డ్యూటీలు కావాలంటే రౌండ్ ది క్లాక్ అందరు ఎలాంటి పని చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు. కానీ ఇది చాలా మందికి ఇంకా మన ఈరోజు మా జిల్లా పోలీసులు, బీసీలు, పెట్రోల్ కార్లు, ఎస్హెచ్ఓస్, తర్వాత పోలీస్ స్టేషన్లో ఉండే సెక్షన్ ఇన్ఛార్జ్ కానిస్టేబుల్స్ అందరితోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్లో టోటల్గా ఈ నైటు తర్వాత 24 అవర్స్ తిరిగే మా బీసీలు, పెట్రోల్ కార్లు వాటి వర్క్ మీద మనం రివ్యూ చేయడం జరిగింది. 100 డైల్ కాల్స్ మీద చాలా ఇంపార్టెంట్గా అందరికీ మాట్లాడి దాని మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఏంటంటే కొన్ని రోజుల నుంచి కొంతమంది నైటు అన్నెసెసరీ ఫోన్ చేస్తున్నారు తాగి, తర్వాత రిపీటెడ్ కాల్స్ ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 100 డైల్ కాల్ అనేది ఎమర్జెన్సీగా ఎవరైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే పోలీసు రీచ్ అయ్యింది, అక్కడికి వాళ్ళకి ప్రాబ్లం అటెండ్ అవుతాం. అంతేగాని దాన్ని మీరు వేరే విధంగా పోలీస్ తోటి మజాక్ చేసుకుంటూ అవసరం లేకపోయినా పిలుచుడు, తర్వాత రెగ్యులర్గా రోజుకు 2-3 సార్లు కావాలని ఫోన్ చేసి పిలుచుడు అనేది కరెక్ట్ కాదు. అట్లా చేస్తే మాత్రం వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇంటెన్షన్గా చేసిన వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాము. అదేవిధంగా మా అందరు బీసీలకు పెట్రోల్ కారు కూడా ఇప్పుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటారు. ఎనీ ఫోన్ కాల్ వస్తే విత్ ఇన్ 5 to 10 minutes రీచ్ అయ్యే విధంగా ఇప్పుడు మేము సిస్టమ్ తయారు చేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది.